మన తెలుగు సినిమాలో ఒక సినిమా ఉంది. హీరోను హీరోయిన్ను ఇద్దరిని చంపేసిన ఇప్పటికీ క్లాసిక్గా నిలిచిపోయింది. అదే మేఘ సందేశం. సాధారణంగా మన సినిమాల్లో హీరో అంటే ఫైట్లు, స్టైల్, హ్యాపీ ఎండింగ్. కానీ ఈ సినిమాలో మాత్రం డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు పూర్తిగా రూట్ మార్చేశారు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు గారు రవీంద్రబాబు అనే కవి పాత్రలో ఉంటారు. ప్రకృతి అంటే ప్రాణం, కవిత్వం అంటే జీవితం. అతను జయసుధా గారి పాత్ర అయిన పార్వతిని పెళ్లి చేసుకుంటారు. కానీ మనసులు మాత్రం కలవవు. జీవితం అంతా ఏదో లోటు ఉన్నట్టే ఉంటుంది. ఇంతలో ఊరికి జయప్రద గారి పాత్ర అయిన పద్మ వస్తుంది. డాన్స్, అభినయం, అబ్బో అందరూ ఫిదా. మరి మన కవిగారు మొదట తిట్టినా తర్వాత ఆ కళకి ఆకర్షితుడై ఆమెపై మక్కువ పెంచుకుంటాడు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. భార్య బాధపడుతుంది, అన్నయ్య హెచ్చరిస్తాడు, పద్మ ఊరు వదిలి వెళ్తుంది. కానీ రవీంద్రబాబు మాత్రం ఆమె జ్ఞాపకాలతోనే జీవిస్తాడు. చివరకు కుటుంబాన్ని కూడా వదిలేస్తాడు. తన కూతురు పెళ్లికి వచ్చి భార్య చేతుల్లోనే చనిపోతాడు. మరోవైపు పద్మ కూడా మరణిస్తుంది. ఇంత ట్రాజడీ ఉన్న సినిమా ఎలా యాక్సెప్ట్ చేశారు అనే కదా మీ అనుమానం. ఇది కమర్షియల్ సినిమా కాదు, ఇది ఒక భావోద్వేగ కవిత. ఏఎన్ఆర్ నటన పీక్ లెవెల్. జయసుధ నిజంగానే సహజ నటి అని ఎందుకు అంటారో తెలుస్తుంది. జయప్రద కళాత్మక అందం. మరి పాటలు, ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం. ఆకులో ఆకునై ఆకాశ దేశాన పాడన వాణి కళ్యాణిగా. ఇవి వినగానే మనసు ఇంకో లోకానికి వెళ్తుంది. ఈ సినిమా ఎఫెక్ట్ ఏంటంటే నేషనల్ అవార్డ్స్ వరుసగా వచ్చాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గాయకుడు, ఉత్తమ గాయని. అదే కాకుండా బంగారు నంది, ఫిలింఫేర్ కూడా దక్కాయి. కానీ ఒక నిజం చెప్పాలి, ఈ సినిమా అవార్డులు గెలిచింది కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం సూపర్ హిట్ కాలేదు. ఎందుకంటే ఇది మాస్ సినిమా కాదు, క్లాస్ సినిమా. అందుకే కొందరు ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను భుజాల మీద ఎత్తుకున్నారు. ఇప్పుడు కూడా టీవీలో వస్తే చాలామంది కదలకుండా చూస్తారు. అంటే సినిమా హిట్ అయిందా లేదా అన్నది కాదు, మనసులో మిగిలిపోయిందా లేదా అనేదే అసలు విషయం. మేఘ సందేశం అలాంటి సినిమా. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా ఫ్యాక్ట్స్ కోసం మన గోల్డ్ బాక్స్ ఫ్యాక్ట్స్ ఛానల్ని ఫాలో అవ్వండి. మరి మీకు ఈ సినిమా ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి.